ఇక పోతాను చూడు టిక్కు టిక్కు అని నడుచుకుంటా ఒక వార్త ఇట్నే వదిలిపెట్టినావు ఇక గాముత్తంతా నేను చెప్పాలనా ఇక పో పో అయినా నీకు ఇంటి మీద ఉన్న సరదా వార్తలు చెప్పుట్లా లేదు కానీ ఇక అయితే నువ్వులా ఏంది తెలుసా మన పాడి కౌశిక్ రెడ్డి సార్ ఉన్నాడు కదా గదేనులా హుజరాబాద్ ఎమ్మెల్యే అయితే ఈ సారు కాంగ్రెస్ పార్టీల మీద మస్తు గరం అవుతాడులా ఇక గండది గండ్ల పొన్నం ప్రభాకర్ సార్ మీద అయితే ఫుల్గా గరం అవుతాడనే చెప్పాలి ఇక మరి ఇక కౌశిక్ రెడ్డి సార్ ఏం దొరకబట్టిండు పొన్నం ప్రభాకర్ సార్ చేసిన కుంభకోణం ఏందో ఒకసారి మీరే చూడుర్రి. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు. మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు. రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్ గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్ లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు, ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు, దీని మతలబ్ ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను. నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటిసికి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే సరే అని విన్నారు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు.